మరి ఇంకోటి ఏంటి, ఇటీవల పందిళ్ళపల్లి నుంచి చీరాల వరకు పాదయాత్ర చేశారు? చీరాల దాకా కదండి, ఎందుకంటే ఇక్కడ ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ, 20 రోజుల నుంచి ఆ, మొదలుపెట్టి బస్సు యాత్ర అని ఒకటి పెట్టేసి ఆ. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా దీనిగా ఒక మినిస్టర్లు ఎమ్మెల్యేలు చాలా దీనిగా గొప్పగా ప్రోగ్రాం పెట్టారు. పెడితే 23వ తేదీ వాళ్ళ ప్రోగ్రాం, 24 వాళ్ళు ప్రోగ్రాం పెట్టినప్పుడు నేను ఇన్ఛార్జ్ ఇక్కడ జనసేన పార్టీ తరపుగా సమన్వయకర్తని. ఏది తెలుగుదేశం దరుపు కొండయ్య గారు అయితే నేను జనసేన దరుపు. ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తే ప్రోగ్రాం ఎలా జరిగిందో, స్వాములంటే జనం ఎలా ఎమ్మడబడి వస్తారని దీనికోసం ఒక ట్రైలర్ వేసా. ఒక చిన్న ఒక మండలంలో ఏటపాలెం, పందిలపల్లి నుంచి దేశాయపేట దాకే, అదైనా ఏటపాలెం వరకు ముగిచ్చేసా. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు వచ్చే ట్రైలర్ అంతే. అసలు సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వదిలితే సినిమా ఏడా వద్ది, ఆత్మీయ గిద్దలూరు నుంచి అయినా ఏడైనా అదే సినిమా ఉంటుంది. మీరు ఇంతకు మీరు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో? 100% ఆయన 100% ఖచ్చితంగా ఎక్కడ అసలుకి చీరాల గిద్దలూరు అంటున్నారు. గిద్దలూరు నాకు తెలిసి అశోక్ రెడ్డికే ఇచ్చినట్టున్నారు, అక్కడ గిద్దలూరు లేదు అనేది అర్థమవుతుంది. మరి చీరాలలో ఎలా చేశారు? మొన్న సామాజిక సాధికార బస్సు యాత్ర సమయంలో ఇక్కడ ఎంపీ నందిగం సురేష్, మంత్రి మేరుగు నాగార్జున, ఇంకొక మినిస్టర్ ఇందరు వచ్చారు కదా, ఇటుకు వచ్చినప్పుడు మాట్లాడి ఆ రోజు కరణం వెంకటేష్ ని ఇక్కడ ప్రకటించేశారు. ప్రకటిస్తే ఆ తెల్లవారుజామునే మీ తమ్ముడు, మీ ముద్దుల తమ్ముడు మీటింగ్ పెట్టి చీరాల నుంచి నేనే పోటీలో ఉంటానన్నాడు అనమాట. అంటే తమ్ముడు బరిలో ఉంటాడని చెప్తే తమ్ముడి మీద పోటీ పడడానికి అన్న సిద్ధంగా ఉన్నారా? ఇలా ఏంటంటే జనం అదే మీరు చెప్పే క్వశ్చన్ మీద చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండి బలరాం కొడుకు పేరు కేటాయించేసిన తర్వాత ఈడ నేను వచ్చి పోటీ చేస్తానంటాం అనేది హాస్యాస్పందం. అది ఇప్పుడు జగన్ సంగతి తెలుసు, లోకానికి అందరికి తెలుసు. ఏది ఒక పెద్ద తను ఏదనుకుంటే అదే కానీ ఇంకా తక్కిన ఏం కనపడవు అనేది. ఈడ రాజకీయ కుట్రలో 100 రకాలు. వాస్తవంగా 5 సంవత్సరాల నాడు అతన్ని చేర్చుకోకుండా మమ్మల్ని ఈడ డెవలప్ చేయాల్సింది పోయి ఒక కక్షపూరితమైన విధానంగా 5 ఏళ్లలో సర్వనాశనం చేసింది కాకుండా ఏళ్ళ ప్రకటించిన తర్వాత కృష్ణమోహన్ చెప్పుకుంటే చీరాలు ఇస్తారా? పర్చూరు చేయమంటారు, లేకపోతే తీసి పక్కన పెడతారు. ఆ పరిస్థితి. ఒకవేళ ఏ కారణం చొప్పునైనా ఇక్కడ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఖచ్చితంగా జనసేన తరపు నిలబడముంటే 100% నిలబడతారు, మీరే చూస్తారు అంతే. ఇది అంతా కూడా ఒక గేము. తమ్ముడికి ఒకవేళ వైసీపీలో టికెట్ రాకపోతే, నిరాకరిస్తే తమ్ముడికి చీరాల నుంచి ప్లాట్ఫామ్ని తయారు చేసి పెట్టడానికే ఆమంచి సాములు ఊళ్ళుతున్నారు. అందుకే ఇంత ప్రయాసపడుతున్నారు అంటున్నారు. నేనే లేదండి, మీకు కింద చెప్పాను, యాప్సెట్ కింద నుంచి అని చెప్పాను. ఏంటో ఇదంతా పచ్చి అబద్ధాలు జనం ఊహించుకోవటమే కానీ రియల్ గా మీకు చెప్పే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన కృష్ణమోహన్ ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చీరాల్లో నువ్వు చూసుకుంటే పోటీ నేనుంటాను, ఇంకెవరు ఉంటారు చూడండి అంతే.